ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ల సస్పెన్షన్ కొనసాగుతూ ఉంది. కేంద్ర మంత్రిని వైసీపీ నేతలతో కలిసి టెట్ మినహాయింపు కోరడం. 25 ఏళ్ల నుంచి కూడా టీచర్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి టెట్ మినహాయింపు కోరడం. దానికోసం అని చెప్పి వాళ్ళు కలిసారు. ఆ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత వైసీపీ నేతలు ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ అక్రమాల మీద వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. కానీ ఈ టీచర్లు ఎవరైతే ఉన్నారో కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళిన టీచర్లు, వీళ్ళు కూడా డీఎస్సీ అక్రమాల మీదనే రిప్రజెంటేషన్ ఇచ్చారు అనే అలిగేషన్స్ తోటి సస్పెండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. మొదట 3 టీచర్లను సస్పెండ్ చేసిన ప్రభుత్వం తాజాగా మరో 2ని సస్పెండ్ చేసింది. వీళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీచర్స్ ఫెడరేషన్తో సంబంధం ఉన్న వాళ్ళే. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం రాగులపాడు ఎంపీపీఎస్ పిహెచ్హెచ్ అన్నమాట వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కూడా పి అశోక్ కుమార్ రెడ్డిని ఆయనను సస్పెండ్ చేస్తూ డియు వాయుబ్ హుసేన్ ఆయనకు ఏమంటారు నోటీసులు ఇచ్చారు, సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ తర్వాత శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం రెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రేడ్ 2 హెచ్ఎం అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ జంజీద్ను సస్పెండ్ చేస్తూ ఆర్జేడి షామిల్ ఆ సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చారు. వీళ్ళు చెబుతున్నది డిఎస్సి అక్రమాలపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు, అక్రమాలు జరిగాయని అన్నది వీళ్ళు సస్పెన్షన్లో పెడుతున్నటువంటి అలిగేషన్. బట్ వాళ్ళు చెబుతున్నది మేము వెళ్ళిందేమో టెట్టులో మినహాయింపు కోరుతూ వెళ్ళాము అని. సరే, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అనుబంధం అనే ఒక మాట కనిపిస్తే చాలు కదా. ఇంకా సస్పెన్షన్లు అయితే ఏముంది, లేకపోతే రాజకీయ కార్యకర్తలను అరెస్టులు అయితే ఏముంది, ఇవి యథేచ్ఛగా చదువుతాయి. కానీ వరుస పెట్టి టీచర్లని ఈ విధంగా సస్పెండ్ చేసుకుంటూ వెళ్ళడం, ఈ ఒక అంశం మీద 5 మందిని సస్పెండ్ చేయడం, అసలు ఎలాంటి దారిని నెక్స్ట్ ప్రభుత్వాలకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు? ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు? అంత చిక్కడం లేదు. అసలు వీళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా, లేకపోతే మళ్ళీ మనకు అధికారంలోకి వచ్చే దారి తెలుసు అనే కాన్ఫిడెన్స్లో ఉన్నారా, లేకుంటే ఈ విధంగా భయపెట్టడం ద్వారా వైసీపీ చేసే కార్యక్రమాలకు బలం లేకుండా చేద్దామనుకుంటున్నారా? ఏంటో తెలియట్లే.